హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలు బ్రింజల్ కర్రీ చూపించబోతున్నాను. ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆనియన్ పెద్ద సైజు ఒకటి తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరకాయలు కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మొత్తం కొంచెం వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 టమాటాస్ ఇలా కట్ చేసి వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇవ్వండి పచ్చి బఠానీ నేను ముందు నైటే నానబెట్టుకున్నాను. ఇట్లా నైట్ అంతా నానబెట్టుకుంటే పొద్దున్నే త్వరగా ఉడికిపోతాయి. వీటితో పాటు ఇవి కూడా ఇట్లా ఇవి ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. మనకి టమాటా కానీ బఠానీ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కిలో బంగాళదుంపలు తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసేసి ఇలా ఈ సైజు ముక్కలతో కట్ చేసి వేసుకోవాలండి. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 1/2 కిలో వంకాయలు తీసుకొని ఇలా ఇవి కూడా ఇంతింత పీసెస్గా కట్ చేసి వేసుకోవాలండి. ఈ సైజు ముక్కలు అయితే మనకి రెసిపీ అనేది బాగా వస్తుంది. వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నాకైతే ఒక 2 స్పూన్లు పట్టిందండి కళ్ళుప్పు. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇది స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకి బాగా ఉడికిపోయిందండి ఈ రెసిపీ మొత్తం. మనకి బంగాళదుంప ముక్కలు కానీ వంకాయ ముక్కలు కానీ బాగా ఉడికిపోయినాయి. చూసారు కదా ఎలా కట్ అయిపోతుందో, బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో కారం ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూను ధనియాల పౌడర్. ఈ ధనియాల పౌడర్ రెసిపీ అనేది మన ఛానల్లో ఉందండి. ఫుల్ వీడియో కావాలంటే మీరు మన ఛానల్లో చూడొచ్చు. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి కర్రీ అనేది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూనున్నర ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలండి. ఇది కూడా మొత్తం కలిసేలా మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం వాటర్ పోసుకోవాలండి. ఎక్కువ పోసుకోనవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుంది. ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. 2 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా సైడ్కి వచ్చేస్తుంది, సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి ఇట్లా బాగా కలుపుకుందాం. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత యమ్మీగా ఉందో. ఇది వెజ్ కర్రీ కానీ చపాతీకైనా రోటీ పుల్కా ఇందులోకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది.
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.